హరే రామ 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 హరే 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 కృష్ణ. సూర్యమణి మన మండలంలో పనిచేసి పవిత్ర లోకాలకు పోయిన ప్రవీణ్ గారి ఆఫీస్ సాధించాల్సి మనసా వాక్యాలు చేసి సంవత్సరం కోరుకుంటున్నాను. కింద 51 చెరువులు ఉన్నాయి. దాంట్లో చిన్న చెరువులు, పెద్ద చెరువులు, మత్తళ్ళు, అలాగే ఫారెస్ట్ ట్యాంక్స్. నిజామాబాద్ జిల్లాలో 1200 మంది, కామారెడ్డి జిల్లాలో 1200 మందితో మేము వాళ్ళ మ్యాప్ సొసైటీగా ఏర్పాటు చేస్తాం. వాళ్ళు నెలవారీగా పొద్దున 100 రూపాయలు జమ చేసుకుంటూ తిరుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే మేము డొమెస్టిక్ వైలెన్స్ భార్య భర్తల మధ్య గొడవలు అయితే కౌన్సిలింగ్ ఇవ్వడం, వారి కేసెస్ అక్కడనే పరిష్కరించడం, మా ద్వారా పరిష్కారానికి అనే కేసులు పోలీస్ స్టేషన్ కానీ, సర్వీస్ సెంటర్ కానీ, ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కానీ రిఫర్ చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ హై స్కూల్స్లో 8th, 9th తేదీ వాళ్ళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, పోక్సో చట్టం గురించి, నిర్భయ చట్టం గురించి, ఋతు చక్రం గురించి, వాళ్ళకు కౌమార దశలో వచ్చిన శారీరక మానసిక మార్పుల గురించి వాళ్ళకు అవగాహన కార్యక్రమం కల్పిస్తాం. అదేవిధంగా మేము ఇవి ముఖ్యంగా మూడు ఇండికేటర్స్ పైన వర్క్ చేస్తుంటాం. మనతో పాటు ఉన్న ప్రవీణ్ సార్ కోల్పోయినాం కాబట్టి చాలా దురదృష్టవంతం సమాచారం అది మనకు చాలా బాధాకరంగా అనిపించింది. కాబట్టి వాళ్ళ ఆత్మను శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. మన శాఖ తరఫున ఈ గత 3 నెలల్లో ఎండాకాలం విపరీతంగా ఉండే కాబట్టి మాకు 4 బీట్స్ ఉన్నాయి. రేగులపల్లి, దర్పల్లి, దుబ్బా మరియు దమనపేట. ప్రతి బీట్లలో 4 మనము నీటి కుండీలు అటు జంతువులకు పెట్టడం జరిగింది. వారానికి 2-3 సార్లు అందులో కంపల్సరీ వాటర్ ట్యాంక్తో కానీ నీళ్ళు పోయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. హరితవన భాగంగా మనకు 25 acres ప్లాంటేషన్ మన గోయిపల్లి దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఎవరికైనా వాళ్ళ వ్యవసాయదారులకు, రైతులకు చెట్లు కావాలన్న అవసరం ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించగలని కోరుకుంటున్నాం. మనకు ట్యాంక్స్ రిపేర్స్ కానీ, ఈ ల్యాడర్స్ ఉంటాయి, ఎంఎస్ ల్యాడర్స్, అవిటి కూడా ప్రపోజ్ తయారు చేస్తున్నాం. దానివల్ల సాక్ష్యం తీసుకున్నాం. ఎంపీటీసీలు, పార్టీ అధికారులు, పార్టీ అందరికీ నా యొక్క నమస్కారం. మరి విద్యాశాఖ తరఫున గత మార్చిలో జరిగినటువంటి పరీక్షల్లో మరి మా మండలంలో 92% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వసతుల విషయానికి వస్తే మన మండలంలో ఉన్న స్కూల్లో ఇంతకుముందు విద్యా సంవత్సరం ప్రారంభంలో మన ఊరు మన బడి కింద 14 స్కూళ్ళలో వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వారు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది. మిగిలిపోయిన స్కూల్స్కి అమ్మ ఆదర్శ పాఠశాల కొత్త కంపెనీల ద్వారా ఆ మిగిలిపోయిన 25 స్కూళ్ళకు కూడా వర్క్స్ అంటే కావాల్సిన రిపేర్స్, మినిమం రిపేర్స్, టాయిలెట్స్ రిపేర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ అన్నిటికీ కూడా వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో అన్ని స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో మరి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి మరి ప్రజాప్రతినిధులు సహాయపడాలని ఆశిస్తున్నాం. నమస్కారం. ప్రవీణ్ గారి అకాల మరణం చాలా బాధించింది. సార్ మాకు కాలేజ్ నుంచి నాకు పరిచయం. రాజేంద్ర నగర్లో వెటనరీ డాక్టర్ని నేను, అతను అగ్రికల్చర్ కంప్లీట్ చేసి గత 20-22 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది. ఆయన మొదటగా బ్యాంక్లో వర్క్ చేశారు, ఇబ్రాహీంపట్నంలో యూనియన్ బ్యాంక్ అనుకుంటా. అక్కడ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏవో పోస్టింగ్ వచ్చి మనకు దర్పల్లికి వచ్చారు. గత 12-13 సంవత్సరాలుగా అన్నగారు ఇక్కడే వర్క్ చేసినారు. సో లాస్ట్ 1.5 year నుంచి ఇందర్వాయిలో ఇన్ఛార్జ్గా ఉంది. సో ప్రవీణ్ నాకు యాక్చువల్గా కాలేజ్లో కూడా మన ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ అత్తగారు కూడా మా ఊరు పక్కనే నల్లూరు బాల్కొండ దగ్గర. సో అట్లా కూడా వాళ్ళకు నాకు పరిచయం ఉంది. అన్నగారు అకాల మరణం చాలా బాధించింది. భగవంతుని కోరుకునేది ఏంటంటే ఆయన ఆత్మ శాంతి కలగాలని, వ్యవసాయ శాఖ తరఫున వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని ఇప్పుడే సార్ చెప్పిన ఆర్ఓ గారి తరఫున ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా మన బెనిఫిట్స్ వస్తే అవి కూడా త్వరగా ఇప్పించాలని, ఆత్మ శాంతి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మీటింగ్ అయిపోయింది, అందరు భోజనాలు చేసి వెళ్ళండి. మండలంలో టోటల్ పెన్షన్స్ 9,056 పెన్షన్స్ ఉన్నాయి. ఇందులో ఓఏపీ 2,000, విడో
1940, డిజబుల్ 509, మరియు గాడీ డాపర్స్ 39, వీవర్స్ 2, సింగిల్ ఉమెన్స్ 186, బీడీ వర్కర్స్ 4336. ఈ పెన్షన్స్ అంటే మనకు గత ప్రభుత్వం నుండి ఇప్పటివరకు పెన్షన్స్ అప్లై చేస్తున్నారు, కానీ ప్రస్తుతం పెన్షన్స్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ పెన్షన్స్ అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ మనకు సర్పంచ్ వాళ్ళ యొక్క పదవీ కాలం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అందిస్తుంది. కావున స్పెషల్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించాలని, గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ స్థానంలో ఉన్న సర్పంచ్ పదవిలో ఉన్న వారికి బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి కొంచెం వారికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 5,953 జాబ్ కార్డులలో 9,091 కూలీలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మనం ఇచ్చిన జాబ్ కార్డ్స్ 34 మంది ఉన్నారు దాంట్లో. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఉపాధి హామీ ద్వారా ఫారెస్ట్లో స్టార్ట్ ఫెన్సెస్, అట్లాగే చెక్ డ్యామ్స్లలో డీసిల్టింగ్ ఆఫ్ చెక్ డ్యామ్స్, అట్లాగే చెరువులలో పూడిక తీత, ఫీల్డ్ క్లియర్ కెనాల్స్, పంట కాలువలు పూడిక తీత, మరియు ఫామ్ పాండ్స్, అలాగే ఆర్సిసి రోడ్స్ అంటే మన పొలాలకు కనెక్టివిటీ వెళ్ళే రోడ్లు, చిన్న చిన్న రహదారులని గాదలేసి పెద్ద రోడ్లుగా చేయడం, ఇవన్నీ పనులు మనం చేపడుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం హరితహారం మన మండల టార్గెట్ వచ్చేసి 81,400 మొక్కలు నాటాలని చెప్పేసి పైనుంచి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దాంట్లో ఒక గ్రామ పంచాయతీకి వచ్చి 3,700 మొక్కలు నాటాలి. హోమ్ స్టేడ్ ఇండ్లలో పెంచుకోవడానికి 21,080 మొక్కలు, ప్రతి ఇంటికి 4 లేదా 5 చొప్పున, అంటే మన గ్రామంలో ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మనం ఇంకా ఎక్కువైనా మొక్కలు ఇచ్చుకోవచ్చు. దానికి వచ్చేసి 21,080 టార్గెట్ మనకి గవర్నమెంట్ నుండి ఫిక్స్ చేయబడింది. ఇంకా ఏమైనా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఐహెచ్హెచ్ఎల్ అమౌంట్ ఇంతకుముందు మనకు ఎస్సీ కేటగిరీ వారికి ఒకసారి, ఎస్టీ కేటగిరీ వారికి ఒకసారి, మిగతా వాళ్ళందరి వాళ్ళ అకౌంట్స్ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళకే పేమెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ డబ్బులు కూడా మార్చి 31లోగా వాళ్ళ అకౌంట్లలో జమ అయిపోయినాయి. మన ఎప్పటి మండలానికి ప్రతిరోజు మనం నీటి ట్యాంక్ వాటర్ సప్లై చేస్తున్నాము. ఎలాంటి కారణాల వల్ల మనకు ఇబ్బందులు ఎదుర్కొంటే తక్షణం మనము ఆ సమాచారాన్ని మనం గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నాము. ఇప్పుడు అన్ని అధికారులకు చేస్తున్నాము. ఆ రిపేర్ అయినప్పుడు ఇది మనం 24 hours రిస్టోర్ చేసి వాటర్ సప్లై రిస్టోర్ చేస్తున్నాము. సో మెయిన్గా చెప్పే విలేజ్ కూడా ఏంటంటే మార్కెట్ సోదరులకు పెట్టుకోమని చెప్తున్నాము. ఎమర్జెన్సీగా ఏదైనా మనకు ఇంటరప్షన్ కానీ వచ్చినా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఉండకూడదని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మన ట్యాంక్స్లో కూడా ప్రజాపక్షం ఏంటంటే క్లోరినేషన్ కానీ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ తెలియజేస్తున్నాము. సో అది కూడా మనం అందరికీ చేస్తే బాగుంటుంది. బాగా కొంచెం గిట్ల జరిగే రైట్ వీ షేప్లో ఉన్నది అందరికీ ప్రవీణ్ గారి అకాల మరణం చాలా బాధేసింది. ఆయన ప్రెస్ వాళ్ళతో కూడా చాలా రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. ఎప్పుడు నాతో అనేవాడు, అన్నా నేను వ్యవసాయ శాఖలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయం అన్నం పెట్టే రైతుల కోసం సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని ఇప్పుడు తరచూ మాతో అనేవాడు. ప్రభుత్వం పెట్టే పథకాల గురించి, స్కీమ్ల గురించి ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడానికి ప్రప్రథమంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడైనా, అన్న ఇది మీరు ఖచ్చితంగా పేపర్లో రావాలా, దానికోసం అన్ని ఈ రకంగా రైతులకు మనం వెయిట్ చేసేది ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మనకు వదిలిపెట్టడానికి లేదన్నా అని మాతోటి తరచూ చేసేవాడు. ప్రధానంగా ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా
నిలిచి ఆయన రైతులకు వినలేని సేవ చేసాడు ఈ తక్కువ కాలంలోనే. ఆయనను గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. నేను ఇంతకుముందు ఆంధ్రప్రభలో పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు చట్టంలో పనిచేసినప్పుడు కానీ ఆయన చూస్తున్నా. చాలా మంచి సౌమ్యుడు. ఆయనను మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయ ఎంపీ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మా తోటి అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ సేవ చేసినట్టే మన దర్పల్లి ప్రవీణ్ గారు, యువ గారు నాకు 7 సంవత్సరాల నుంచి వచ్చేది. నేను ఫస్ట్ పోస్టింగ్ సిరికొండ తీసుకున్నా. సిరికొండ నుంచి చేంజ్ చేయాలి. రాగానే ఏంటంటే క్రిటికల్ మళ్ళీ చెప్పాను. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. జాయిన్ అవ్వగానే ఎవరు ఏం అడగలో తెలియదు. కానీ వచ్చిన ప్రతిరోజు నుంచి కూడా సార్తో పరిచయం నాకు. అప్పటి నుండి ప్రతిరోజు కూడా ఒక బ్రదర్లా ఉండి మండలంలో ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని ఎలా పరిష్కరించాలా, ఏ అధికారితో ఎలా మాట్లాడాలా, మరి మీడియా మిత్రులతో ఎలా మాట్లాడాలా, సమస్యలు రైతులకు అదే సమస్యలు ఏమున్నాయని ప్రతిదీ కూడా క్లియర్గా వివరించి నేను 7 సంవత్సరాల నుంచి కూడా మండలానికి సబ్మిట్ చేయడానికి నాకు సహకరించింది. బ్రదర్ పెళ్లికి వస్తుంది. ఈ మండలం తీసుకుంటున్నాను ప్రతిరోజు సహాయం మీరు తీసుకున్నా కూడా చెప్పడం జరిగింది. బలవంతంగా ఇవ్వడం జరిగింది. ఆయన అడుగుజడంలో నడుస్తుంది. మరి రైతులకు తెలియజేస్తున్నాను. ఈరోజు మండల సర్వసభ్య సమావేశం ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఎల్పీటీ గారికి, కోస్టల్ నెంబర్ మజీద్ గారికి, మరి ఎంపీటీసీలో పిల్ల రంగగారి గారికి, అన్నగారికి, మరి సరిత గారికి, లక్ష్మి గారికి, మరి మండల శాఖ అధికారులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. ఏవో ప్రవీణ్ గారు మేము 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎప్పుడే కానీ ఫస్ట్ వ్యవసాయ శాఖ అనగానే పిలవగానే వచ్చిండు. ఎప్పుడైనా రానప్పుడు నేను రాను మేడం అని ఫోన్ చేస్తుంది. ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఫోన్ చేయలేరు. ఆ ప్రవీణ్ గారు మంచి మనిషి కాబట్టి గౌరవంతో నేను వస్తలేని మేడం ఇలా వేరే వాళ్ళని పంపిస్తున్నా అని చెప్పిండు. మన ఏవో ప్రవీణ్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. వెళ్ళారు కాబట్టి నా పేరు వరలక్ష్మి. నేను మాటలు మండలిలో చేస్తాను. దానికి బదులుగా నేను వచ్చాను. మా శాఖను తీసుకుంటే ఇక్కడ దర్పల్లి మండలంలో 2 సెక్టార్స్ ఉంటాయి. రామాడు సెక్టార్ ఒకటి, దర్పల్లి ఒకటి. ఇక్కడ టోటల్ 50 అంగన్వాడీ సెంటర్లు రన్ అవుతున్నాయి. 1 బిల్డింగ్ 17, రెంట్ 13లో ఉన్నాయి సార్. రెంట్ ఫ్రీ 20లో రెంట్ ఫ్రీ ఉన్నాయి సార్. ఇక్కడ వేకెంట్ అంగన్వాడీ టీచర్ వేకెంట్ ఏమో 5 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ వేకెంట్ ఏమో 8 ఉన్నాయి. టోటల్ 13 వేకెంట్లు ఉన్నాయి సార్ మా శాఖలో. ఇంకా ఏంటంటే మేము ప్రతిరోజు మినిమం మా అంగన్వాడీ స్కూళ్ళ నుంచి 254 మంది గర్భిణీలకు, అలాగే 241 బాలింతలకు 1 ఫుల్ మీల్ అని మన ఒక పూట భోజనం, సంపూర్ణ భోజనం అని అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్నాం సార్. అలాగే 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 1608 మంది పిల్లలకు 16 గుడ్లు నెలకు ఒక బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నాము. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 974 మందికి దాదాపు డైలీ ప్రీ స్కూల్ ద్వారా అంగన్వాడీ సెంటర్లలో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నాం సార్. ఉద్యోగులకు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఏఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ మన ప్రవీణ్ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. మేము మా పాత హాస్పిటల్ నుంచి కొత్త హాస్పిటల్కి ఇక్కడ బీసీ హాస్పిటల్ షిఫ్ట్ అయినప్పుడు తను చాలా హెల్ప్ చేశారు. మాకు సడన్గా స్పేస్ కావాలి, ఇక్కడ షిఫ్టింగ్కి స్పేస్ కావాలన్నప్పుడు తన ఆఫీస్లో ఉన్న స్పేస్ మాకు ఇచ్చారు. అప్పుడు ఇక్కడ లేకుంటే తను చాలా చొరవ తీసుకొని నైట్కి మేము అడిగిన వెంటనే తను షటర్ కీస్ ఇవ్వడము అట్లాంటి చాలా హెల్ప్ చేశారు. ఇంకా మేము కూడా చాలా బాధపడ్డాము సార్ సడన్గా చిన్న వయసులో పోవడము. మాకు చాలా బాధాకరంగా అనిపించింది. అంత మంచి మనం వీడియో వెళ్ళడం. ఇక తన ఆత్మకి శాంతి చేకూర్చాలని
ఈరోజు ఆల్ఫా 23-24లో 33 ఎకర్స్ అయింది. ఈ ఆయిల్ ఫామ్కు మనకు మన సబ్సిడీస్ వర్తిస్తున్నాయి. మనకు మొక్కకు వచ్చేసి ఎకరానికి 1,000 రూపీస్ ఉంది. ట్రిప్ వచ్చేసి సబ్సిడీ ఉన్నాయి. ఎస్సీ మన బీసీ వాళ్ళకు 90% ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 100% ఉంది. ప్లస్ జిఎస్టీ తోటి అది సర్వే బట్టి మనకు అమౌంట్ వస్తుంది. ప్రజెంట్ మన ఆయిల్ ఫామ్ అవగాహన అంటే మన దగ్గర తక్కువ ఉంది. అంటే ఈ ఆయిల్ ఫామ్ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఇంకో పంట ఈల్డింగ్కి వెళ్ళినప్పుడే ఈ ఆయిల్ ఫామ్ అంటే పెట్టడానికి ముందుకు రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పంట స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకి ఈల్డింగ్ అంటే పెరుగుతుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ క్రాప్ వచ్చేసి తక్కువ వస్తుంది. ఈల్డింగ్ అనేది ఒక 2 to 4 టన్స్ వెళ్తుంది. 3 years, 4 years, 5 years, 6 to 7 కానీ 8 టన్స్ వరకు వెళ్తుంది. అంటే ఈ పంట పెట్టిన 5th years నుంచి మనకు రైతులకు అవగాహన ఉంటుంది. దీనికి ఎంత వస్తుంది, అమౌంట్ వస్తుంది. రైతులు కూడా ఇది మనం చెప్పకుండా వాళ్ళే ప్రమోట్ అవుతారు ఆయిల్ ఫామ్లో. ప్రజెంట్ ఆయిల్ ఫామ్లో రెండు పంటలు చేసుకోవచ్చు. ఒకటి ఆయిల్ ఫాము, ఇంకోటి అంతర పంట కింద కోకో కానీ, పక్క కానీ, జాపత్రి కానీ అంటే పెట్టిన ఆయిల్ ఫామ్ పెట్టిన 3 yearsకు స్టార్ట్ అవుతుంది మొక్క పెట్టడం. అది మొక్క పెట్టిన 1 yearలోనే మనకు ఆ పంట కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఆయిల్ ఫామ్ ఒక ప్లాంటేషన్ చేసిన 3rd year నుంచి పంట స్టార్ట్ అవుతుంది. 3rd year నుంచి మనం 30 to 35 years వరకు పంట వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో వర్షాకాలం, చలికాలం ఎక్కువ మొత్తంలో వస్తుంది. నిజామాబాద్ డిపో పరిధిలో వాహనాల సంఖ్య 79 ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ సర్వీసుల సంఖ్య 56, అద్దె బస్సులు 27, అందులో రాజధాని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు కలవు. వీటి ద్వారా రోజుకు 10 మండలాల గ్రామాలకు మరియు దూర ప్రాంతాలకు రోజుకు 32,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ సుమారు 18 లక్షల ఆదాయం సమకూరుతుంది. అలాగే ఇండర్వై మండల మీదుగా కామారెడ్డి, భీమ్గల్, సిరికొండ, దర్పల్లి మండలాల గ్రామాలకు బస్సులు నడపడుతున్నవి. మన దూర ప్రాంతాలకు వెళ్ళడానికి నాందేడ్, తెగ్లూరు, నాగపూర్, పండరిపూర్లో బస్సు సౌకర్యం కల్పించబడింది. ఉదయగిరి, విజయమూరు, పాలమూరు, కనిగిరి, బెంగళూరు, తెనాలి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, భద్రాచలం కూడా యాదగిరిగుట్ట ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించబడింది. వికలాంగులకు ప్రయాణ ఛార్జీలో 50% రాయితీతో బస్సు పాస్ సౌకర్యం కల్పించబడింది. డయాలసిస్ రోగులకు కూడా జిల్లా కేంద్రం మన విలేజ్ నుంచి జిల్లా పోవడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యము, కాలేజీ విద్యార్థులకు రాయితీతో కూడిన బస్సు పాస్ సౌకర్యం కల్పించబడింది. కార్గో, పార్సెల్, కొరియర్ ప్రాంతంలో కాకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించబడింది. పెళ్లిలకు, శుభకార్యాలకు, విహాయాత్రలకు అద్దె బస్సులను కూడా ఇవ్వడానికి ప్రతిపాదన బుక్ చేసుకోవచ్చును. మంత్లీ సీజన్ టికెట్ 20 రోజులు ఛార్జ్ చెల్లించి 30 రోజుల వరకు ప్రయాణించవచ్చును. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటకు బస్సు టికెట్తో పాటు దర్శన టికెట్ కూడా కొని 10 రోజులు ముందుగా స్వామివారిని దర్శించుకోవచ్చును. తేదీ 9/12/2023 నుండి మన తెలంగాణ మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యము ఈ ప్రభుత్వము కల్పించబడిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రవీణ్యాన్ని జోహార్ చేస్తూ ఇందుకు ముగిస్తున్నా. జై హింద్. ఈ నల్లమట్టి తీసుకుంటామని చెప్పేసి చాలామంది రైతుల నుంచి ఫోన్లు రావడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి డిపార్ట్మెంటల్ ఫండ్స్ ఏమి అంటే శాంక్షన్స్ లేవు కాబట్టి ఏరున్న చెరువుల మరమ్మతులు, చిన్న సేల్ తీసుకోవడం కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ, కాలువలు క్లీన్ చేయడం, వీటన్నిటిని ఉపాధి హామీ కింద దాంట్లో ప్రపోజ్ చేయమని చెప్పేసి మన స్టేట్ ఆర్డర్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఒక 15 చెరువులు, సుమారు 7 గ్రామాల నుంచి దుబ్బాక, ఉన్నాచిపేట, అలాగే దమ్మనపేట, మైలారం, గోవిందపల్లి, కోటాలపల్లి వీటన్నిటికీ మనం ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. దాంట్లో చెరువులకి, కాలువ వచ్చే పంట కాలువకు, అలాగే చెరువులకు వచ్చే మాటు కాలువకి సిల్ట్ క్లియరెన్స్కి, అలాగే కట్టకి జంగిల్ క్లియరెన్స్కి, కట్ట లోపల సిల్ట్ తీసుకోవడానికి ఎన్ఓసీలు కూడా మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేట్ ప్రిపరేషన్లో ఉన్నాయి. దర్పల్లి కూడా లాస్ట్ ఎంపీపీ గారు చెప్పినారు.
ఆ కాలువ కింద అక్కడ వరకు టోటల్ కెనాల్ ఇది పైన వచ్చే లాస్ట్ టైము మేము రెవెన్యూ టీటీ గారు మేము వెళ్ళి అక్కడ పైన ఒక పొలం ఆక్యుపై చేస్తాను తాండవ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక పెద్ద చెట్లు ఉండే ఆల్రెడీ కొట్టేపించినాము. ఈసారి చూడాలి వర్షం ఒకవేళ వర్షాకాలం ఇప్పుడు మనకు వానలు పడితే ఇప్పుడు వస్తాయి ఎట్లా వస్తాయి చూడాలి. కడిలు వార్తే రాళ్ళు వార్చేస్తే అందుకు రాళ్ళ లోపలికి వ్యవసాయం చేసుకుంటాం. అయితే చేస్తుంటే కూడుకొస్తుంది దగ్గరికి వస్తుంది. అయితే ఇంకోటి నీళ్ళు ఎక్క ఏమైందంటే కట్టలు తీగిపోతుంది. అయితే కౌశల్ గారు మీరు అడిగేది చెరువులకు వచ్చే కాలంలో చెరువు నుంచి పోయే కాలం చెరువుకు వచ్చే కాలంకి దానికి స్పెసిఫిక్గా విడత్ అనేది ఇంత సైజ్ అనేది ఇంత వెడల్పు అనేది ఉండదు. ఎందుకంటే లోకల్ స్ట్రీమ్స్ చిన్న చిన్న నాళాలు అన్నీ కలిసి వాగులాగా తయారై చెరువులోకి వస్తాయి. దానికి స్పెసిఫిక్గా ఇంత విడత్ అనేది ఏమి ఉండదు. ఎటు వాటమంటే అటు నీరు ప్రవహిస్తుంది. దానికి స్పెసిఫిక్గా ఏమి ఉండదు. కాకపోతే దాంట్లో ఆబ్స్ట్రక్షన్స్ అక్కడే పొలమతం ఇక్కడ పొలమతం దాన్ని సన్నగా చేశారు. అక్కడికి వెళ్ళి పంచనామా చేయడం జరిగింది. లాస్ట్ వర్షాకాలం తర్వాత కొన్ని విలేజర్స్ కూడా 2 తాండాల గొడవ ఏదో ఉండే వాళ్ళు 2 తాండాలను పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి అది క్లీన్ చేయించాము. అక్కడ పొలం కూడా వేయొద్దని చెప్పాము, వేయట్లేదు. మేడం గారికి, వైస్ ఎంపీపీ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, మరి కోఆప్షన్ మెంబర్ గారికి, గౌరవ సర్పంచులకి, గౌరవ ఎంపీటీసీలకి, నాతోటి ఉద్యోగులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మా దగ్గర 941 చిన్న సంఘాలు ఉన్నాయి, గ్రామ సంఘాలు 27 ఉన్నాయి. మాకు శ్రీనిధి టార్గెట్ వచ్చేసి 3.5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 1 crore రీచ్ అయినాము. మార్చి వరకు అది టార్గెట్. బ్యాంక్ లింకేజ్ టార్గెట్ 56 కోట్లు రావడం జరిగింది. నేను సార్కి ఇచ్చే రోజుకి మాకు టార్గెట్ రాలేనందున 47 కోట్లు లాస్ట్ ఇయర్ టార్గెట్ మీటింగ్ మినిట్స్లో పెట్టడం జరిగింది. ఇప్పుడేమో మొన్న 3 days బిఫోర్ వచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ 56 crores రావడం జరిగింది. 814 గ్రూపులకు రావడం జరిగింది. ఇంకా ఎవరైనా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులు ఎవరైనా సెల్ ఫోన్ రిపేర్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, కుట్టు మిషన్లు కానీ, ఎంబ్రాయిడరీ కానీ, ఇంకా సెల్ ఫోన్ రిపేర్ కానీ ఇట్లాంటి ఏ వర్క్ కావాలన్నా కూడా మేము ఇప్పించడం జరుగుతుంది. ఫ్రీ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడే ఉండొచ్చు, అప్ అండ్ డౌన్ చేయొచ్చు. భోజన వసతి ఉంటుంది. టీఏడీఏ కూడా చెల్లించడం జరుగుతుంది. టీటీడీసీ డిచ్చిపల్లిలో ఒకటి ఉంది, కామారెడ్డిలో కూడా ఉంది, బాన్సువాడలో కూడా ఉంది. ఎవరైనా ఎక్కడైనా చేయాలనుకుంటే కూడా మేము పంపించడం జరుగుతుంది. కొనుగోలు సెంటర్లు మాత్రం 2 నడిపించడం జరిగింది. సీతాయిపేట, ఉన్నచ్చిపేట, ఒక 3 మన పిఎస్సిఎస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నడిమితండ, ఉన్నచ్చిపేట, కొట్టాలపల్లి ఈ 3 మాత్రం మేము రన్ చేస్తున్నాం సార్. అంతే, థ్యాంక్ యూ సార్. సమాచారం ఉద్యోగస్తులు, పాత్రికేయులకు నమస్కారం. ముందుగా ప్రవీణ్ గారు గత 10 సంవత్సరాలకి నాకు వచ్చాను. లాస్ట్ మీటింగ్ సార్ విప్లవం ఉంటుంది ఆయన మన ఉద్యోగం లేరు. అది చాలా బాధాకర విషయం. ఆయన యాక్టివ్గా పనిచేసేవాడు. భగవంతుడు ఆకాంక్షలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా మా శాఖ తరఫున ప్రతి గ్రామంలో అడ్మిషన్ ప్రతి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా ఏదైనా రిక్వైర్మెంట్ కూడా మనకు రెడీ చేసుకొని గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. కొన్ని వర్క్స్ వచ్చినాయి కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అవి స్టార్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ప్రతి గ్రామానికి ప్రతి కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే వర్షాకాలం కాబట్టి సముదాయానికి ఆల్రెడీ సెక్రటరీస్ చెప్పడం జరుగుతుంది. అది క్లోరినేషన్ విషయంలో కానీ, ట్యాంక్ విషయంలో కానీ తగు జాగ్రత్తల కొరకు మాట్లాడుతున్నాం. అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా గ్రామస్థాయి సెక్రటరీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు నీటి వారికి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఉన్నాయి ఏదైనా రిక్వైర్మెంట్స్ కొత్త పాత డిస్మైల్ ట్యాంక్స్ ప్లస్ కొత్త ఇన్లైన్ వాటికి పైప్ లైన్ కానీ మన ప్రపోజల్ వేయడం జరిగింది. అవి
తర్వాత నాకు బాధ్యత చేయడం జరుగుతుంది. అంతకుముందు నేను డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ గారితో చాలాసార్లు విన్నాను. ముఖాముఖిగా ఇక్కడే మన మీటింగ్లోనే కలుసుకోవడం జరిగింది. చాలా సౌమ్యుడు, అందరితో బాగుండేవారు, మంచిగా అన్న అని మాట్లాడుతుండే ఎవరైతే ఉన్నారో. లాస్ట్ మన ఎలక్షన్ అప్పుడు మేము కలిసి అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మన ఎంపీ ఎలక్షన్స్ కానీ నిజామాబాద్ అర్బన్లో సెక్టరల్ ఆఫీసర్గా మేము పనిచేసాము. నేను రూట్ నెంబర్ 16 ఉండే, ఆయన రూట్ నెంబర్ 20 ఉండే. లాస్ట్ డే ఎలక్షన్ రోజు మార్నింగ్ ఒకసారి కలిసినప్పుడు ఎప్పుడు యాక్టివ్ ఉండేవాడు, కొద్దిగా అనీజీగా ఉండే. ఏమైంది పై కొద్దిగా అనీజీగా ఉందామంటే అన్న కొద్దిగా అట్లా అనీజీగా అనిపిస్తుంది, కొద్దిగా నిన్న కూడా చెస్ట్ లాగా పెయిన్ లాగా అప్పుడప్పుడు వస్తుంటుంది అంటే నువ్వు నెగ్లెక్ట్ చేయకు, మాకు ఆర్ఓ గారు కమిషనర్ గారు ఉండే సార్తో చెప్పి నువ్వు సపోర్ట్గా వెళ్ళిపోయి నువ్వు మిగతా రిజల్ట్ వాళ్ళకి అప్లై చేపిస్తాడా అని అంటే లేదన్నా ఓకే ఇక సాయంత్రం అయితే అప్లై చేపిస్తే నేను కూడా చేయకపోదు కదా, మళ్ళీ ఏమైనా రిపోర్ట్స్ అవి అడిగితే మళ్ళీ నన్నే పిలుస్తారు అన్నట్టుగా అన్నాడు. కానీ అదే రోజు నైట్ 11 వరకు ఉండి రిపోర్ట్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయి మేము తెల్లారి దుర్మరణం జరిగింది. మళ్ళీ మేము అందరం కలిసి కూడా సార్కి ఆర్ఓ గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, ఈ ఎలక్షన్ మూమెంట్లోనే ఇన్సిడెంట్ అయినట్టుగా చేసుకోండి సార్, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే కొద్దిగా మనందరం మీరు కూడా కొద్దిగా దగ్గరుండి హెల్ప్ చేయాలి సార్ అని చెప్తే తప్పకుండా అని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎంతైనా మన మండలి కూడా ఒక మంచి ఆఫీసర్ని కోల్పోయింది. ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ సంసారంలో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఒడిదొడుకు లేకుండా వాళ్ళు హాయిగా వాళ్ళ ఫ్యామిలీ నడవాలని మనం మా భగవంతుని ప్రార్థన. థ్యాంక్ యూ. గత ప్రభుత్వము మనకు హామీలు ఇచ్చేయన్నీ జరిపిండు. మనము ఇప్పుడు సన్న రకాలకు 500 బోనస్ ఇస్తే అంటుండు, కానీ రైతులు పండించిన పంటకు అన్నిటికీ దొడ్డు రకంకైనా సన్న రకంకైనా 500 బోనస్ ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మా అక్క చెల్లెళ్లకు ప్రతి ఇంట్లో పింఛన్లు రాని వాళ్లకు అత్తకత్తే కోడలు కత్తలేదని కోడలు బాధపడుతుందని అత్తకు కోడలికి ప్రతి ఒక్కరికి 2000 ఇస్తారని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అవి లేవు మనకు. మన అక్క చెల్లెళ్ళు గత ప్రభుత్వము 1,110 రూపాయలు పెళ్లి చేసుకుంటూ ఇచ్చిండు, ఇప్పుడు 1,110 రూపాయలు తులం బంగారం పెడతాడు. అవి లేవు. మా అక్క చెల్లెళ్లకు ఏది ఉన్నా కానీ ఇచ్చిన మాట నిలుపుకోవాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. మన రైతులకు ఎంతో కష్టపడి పండించిన పంటను ఎప్పటికప్పుడు కొని 500 బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవ ఎంపీపీ గారికి, ఎస్ఎంపీ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, కోఆప్షన్ మెంబర్ గారికి, పార్టీ మిత్రులకు, నాతోటి అధికారులందరికీ నమస్కారం. మా పశుసంవర్ధక శాఖ నుంచి గత 3 నెలల కాలంలో పశువైద్య చికిత్సలు 1,02,000 గాను 3,051 నట్టల నివారణ మందులకి రివార్మింగ్ మెడిసిన్ గొర్రెలకైతే ఏంటి, మేకలకు మరియు లార్జ్ యానిమల్స్కి 1,00,000 గాను 15,200 గాను 19,436 టీకాల వ్యాక్సినేషన్ వ్యాధి నిరోధక టీకాలు 4,500 గాను 9,144 లక్షలు సాధించడం జరిగింది. అలాగే మన మండలంలో గత నెలలో మన గాలిగుట్టు వ్యాధి టీకాలు గేదెలకు మరియు ఆవులకు అన్నిటికీ ఉచితంగా పశుసంవర్ధక శాఖ నుంచి టేకప్ చేయడం జరిగింది. మండలంలో అన్ని గ్రామాలను కవర్ చేసినాము. ఇంకేమైనా మిస్ అయితే కూడా మనము అన్నిటికీ చేయడం జరిగింది. ఇంకోటి మనకు ఈ ఎస్ఆర్డిఎస్ డిపార్ట్మెంట్ తరఫునటువంటి ఈ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా మన మండలంలో బీడీస్లో అన్ని విలేజ్ కంప్లీట్ అయిపోయినాయి, ఎక్సెప్ట్ దర్పల్లి, రేకులపల్లి 2 విలేజ్లో అప్పుడు డీడీ కట్టలేదు 2 years బ్యాక్. సో మొన్న దర్పల్లిలో కట్టేయడం జరిగింది. తర్వాత 28 మందిని కట్టేయడం జరిగింది. కాకపోతే వారికి లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ కోడ్ రావడం, గ్రౌండ్ కాలేదు. కాకపోవడం వల్ల గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. సో వాళ్ళ రైతులు ఏంటంటే గత సంవత్సరం కాలం నుంచి డీడీని కట్టి ఉన్నారు, రిటర్న్ తీసుకుంటామని చెప్పడంతో వాళ్ళ నుంచి లెటర్ తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి లెటర్ మేము పెట్టడం జరిగింది డిపార్ట్మెంట్ కేడీ గారి తరఫున. సో వారికి మేడం 28 మందికి గత నెలలోనే 43,750 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైతే ఈ ఎస్ఆర్డిఎస్ పథకంలో మన మండలంలో అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఏమైనా ఈ కొత్త గవర్నమెంట్ ఏమైనా చొరవ తీసుకొని ఇస్తారంటే కదా మళ్ళీ కొత్తగా కట్టేయడం కానీ అట్లాంటివి చేయడం జరుగుతుంది. ఇది డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్నటువంటి ఇంకా సార్ ఆయన లేకుండా జనరల్ బాడీ చేసుకుంటున్నాం. నేను వచ్చి 8 months అవుతుంది, కానీ
చాలా మంచి బిహేవియర్. ఎప్పుడు వచ్చినా సరే మేడం ఒక మన మండలికి వచ్చిందంటే ఖచ్చితంగా నాకు కలిసిపోతుండే. మేడం మాకు రైతు సమస్యలు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా మీరు దృష్టికి వస్తే నాకు చెప్పండి అని చెప్పేసి వస్తుంది. రైతు బీమా కోసం నా దగ్గర సర్టిఫికెట్స్ కోసం వచ్చి దగ్గర నుండి మరీ చేయించుకొని వాళ్ళకి రైతు బీమా ఇప్పించాను. అట్లాంటి ఒక మంచి వ్యక్తిని, బాధ్యత గల ఉద్యోగం చేసే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. స్ట్రెస్ అనేది ఏ శాఖలో ఉండదు అని మనం అనుకుంటాం. వ్యవసాయ శాఖకి ఏం స్ట్రెస్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఏ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకి సంబంధించిన ఎప్పుడు మనకి టెన్షన్ ఉండనే ఉంటుంది. వాటన్నిటిని కూడా ఒత్తిడికి లోటు కాకుండా ఆలోచించి ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తామనే దాంతో పని చేసుకుంటూ పోవాలని ఒత్తిడి పెంచుకొని అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన పిల్లలకు మనం దూరం అయితే రేపు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి పని ఎప్పుడు ఉంటుంది కానీ పని అనుకోకుండా, భారం అనుకోకుండా హ్యాపీగా చేసుకోవడానికి ప్రయత్నించండి. మన బాధ్యతను మనమే చేయాలి. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మనమే చేయాలి. కాబట్టి బాధ్యతతో పని చేసుకుంటూ టెన్షన్ పడకుండా హ్యాపీగా చేసుకుంటారని చెప్పేసి మన పిల్లలకి కూడా మనం దూరం కాకుండా ఆలోచించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ప్రవీణ్ లేకపోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. నేనైతే కొత్తగా మీ మండలంకి రైతుతో పాటుగా 10-15 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. 8 నెలలుగా చేసినా నాకే ఇంత బాధ ఉందంటే మీరు ఎంత బాధపడుతున్నారు నేను అర్థం చేసుకోగలను. దేవుడు ఆయనకి మనశ్శాంతిని ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాం. మా రెవెన్యూ తరఫున రేషన్ కార్డ్స్ ఇప్పటివరకు అయితే కొత్త ఏం కాలేవు. ఉన్న వాటికి మాత్రమే అలాట్మెంట్ ఉంది. మనకు ఏఎఫ్సి కార్డ్స్ 11,275 ఉంటాయి. అందులో మన యూనిట్స్ గాను 1513 ఉన్నాయి. క్వాంటిటీ రైస్ క్వాంటిటీ 18,655 ఉంది. అట్లాగే ఎఫ్ఎస్సి కార్డ్స్ 10,727 ఉంటాయి. దాని యూనిట్స్ 32,022 ఉన్నాయి. అందుకు రైస్ క్వాంటిటీ 1921 క్వింటాల 32 కేజెస్ ఉంది. అలా ఏఏపీ కార్డ్స్ అంటే అన్నపూర్ణ కార్డ్స్ 15 ఉంటాయి. దానికి సభ్యులు 18 మంది ఉన్నారు. 150 కిలోల వాటికి రైస్ వస్తుంది. మొత్తం మన మండలికి కేటాయించిన రైస్ 210 క్వింటాల 9.35 కేజీలు. కొత్త కార్డ్స్ కోసానికి ఇంకా మనకి ఎక్కడ కూడా ఆన్లైన్లో అందుబాటులో లేదు. కాబట్టి మనం ఉన్నవాడికి మీటింగ్ చేసి తీసుకున్న వాటిని ఏదైనా ఆన్లైన్ చేసి కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మాకు ఏదైనా సమాచారం వస్తే మిగతా వాళ్ళు కూడా తెలుపుతాం. అప్లికేషన్స్ తీసుకోమంటే తీసుకుంటాం. ఇప్పుడైతే ఎలాంటి న్యూ కార్డ్స్ కానీ నంబర్ యాడింగ్ కానీ లేదు. కాబట్టి దయచేసి గమనించగలరు. మా శాఖ తరఫున సమాచారం ఉంటే థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇట్లా మన తోటి ఉద్యోగి అయిన యువ గారి గురించి ఈరోజు ఈ సమావేశంలో ఇట్లా మనం కలుసుకోవడం చాలా బాధాకరం. గత సమావేశంలో సారు మన గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు మనతో కలిసిమెలిసి పాల్గొనడం ఈరోజు లేకపోవడం మనకు చాలా లోటు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి ఎప్పటికీ మనం ఈ బాధని తీర్చలేము. కానీ మనందరి ఆశీర్వాదాలు, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు యువసారి యొక్క ఫ్యామిలీ పైన ఉండాలని, మరియు వారు ఎక్కడున్నా స్వర్గలోకంలో హాయిగా ఉండాలని, వారు అందించిన సేవలు అందరం ముందుకు తీసుకుపోవాలి. మనకు తెలుసు ఈ వ్యవసాయంలో ఏ మార్పులు వచ్చినా వ్యవసాయ తరఫున కలిసి ఉంటూ మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓలతోని అన్నదమ్ముల లెక్క, అంటే ఒక ఆఫీసర్ వాళ్ళు నాకు ఇది పనిచేసే సబార్డినేట్ అని కాకుండా ఒక బ్రదర్ సిస్టర్ అండ్ బ్రదర్స్ లెక్క చాలా పెరిగి మనకు ఒక యూత్ టీమ్ ఉండే అగ్రికల్చర్లో ఒక యూత్ టీమ్ ఉండే కొత్తగా వచ్చిన ఏఈఓలకు, కొత్తగా వచ్చిన ఏఓతో మన విలేకరు మిత్రులకు కానీ మన లీడర్స్ కానీ ఆఫీసర్తో చాలా మన ఫ్రెండ్లీగా ఉంటుండే ఆయన. మీకు తెలుసు ఇక్కడ ఎప్పుడైనా సరే కలిసే వ్యక్తి యువసారి. మన ఫామ్ ఆయిల్ గురించి గత ఒక 6 months బ్యాక్ ఫామ్ ఆయిల్ గురించి ప్రభుత్వ స్కీమ్ వచ్చినప్పుడు మేము మండలం మొత్తం కలిసి తిరిగినప్పుడు మాతో చాలా షేర్ చేసుకుంటుంటే ఫామ్ ఆయిల్ మొక్కలు ఒక 4-5 సంవత్సరాలకు వస్తే మన మండలంలో ఉన్న రైతులకు అంటే ఒక 20 సంవత్సరాల వరకు వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలనే ఉద్దేశం చాలా నన్ను పంచుకున్నాడు. రైతులతో కూడా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే రైతు వేదికలకు వస్తే సొంతంగా సార్ ఇంట్లోకి వచ్చినట్టు వాళ్ళందరికీ ఆహ్వానిస్తుంది. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం
చాలా దురదృష్టము. ఆ శాఖ కూడా తీరని లోటు. సార్ ఎక్కడున్నా సుఖ సంకారంతో ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.